హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 3 రకాలైన పింక్ దోసల్ని ప్రిపేర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, దోసలు ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ దోసలు బ్లడ్ పట్టడానికి, అలాగే డైజెషన్ ఫ్రీకి ఎంతో హెల్ప్ అవుతాయండి. వీటికి ముందు నుంచి ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదండి. అప్పటికప్పుడు చేసుకునే దోశ ఊతప్పంలు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వేలేమీ అరిగిపోదు కదా, ఒక లైక్ కొట్టొచ్చు కదా. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇవి ఫుల్ గ్రెయిన్ ఓట్స్. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ను ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న ఫ్యాటిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే అది లేకుండా చేస్తుంది. ఓట్స్ బాగా వేగిన తర్వాత చూడండి, ఇలా క్రష్ చేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోతాయి. అప్పుడు వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు సోజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ వేసుకొని కొద్దిగా, అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది పాన్ వేడిగా ఉంటే. ఇలా ఫ్రై చేసుకున్న దీనిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచి అరోమా వచ్చి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటికి బదులు మీ దగ్గర జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు ఉంటే కూడా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తరువాత కొంచెము బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ని పైన తొక్క పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనితో పాటు 1 మీడియం సైజు ఉల్లిపాయని 4 భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచి అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీరను క్లీన్ చేసి వేసుకోవాలి. దీనిని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ మెత్తని పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పిండి చూడండి, పెరుగు పీల్చుకొని గట్టిగా తయారయ్యింది. దీనిలో మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని చేర్చుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 కప్పు నీళ్లతో మిక్సీ జారు కడిగి పోస్తున్నానండి. ఇలా చేయడం వల్ల మనకు మిక్సీ జార్లో మిగిలిపోయిన పేస్ట్ కూడా వచ్చేస్తుంది. దీన్ని స్పూన్తో కానీ విస్కర్తో కానీ మొత్తము బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మిక్స్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని 1 నిమిషం పాటు మిక్సీ ఆడించుకొని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్ పేస్ట్గా వచ్చేసిందో. ఇలా వచ్చిన పేస్ట్లో మనము రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పిండితో మనము 3 వెరైటీస్ ఆఫ్ దోసలు ఆర్ ఊతప్పము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము.
ఒక గరిటె పిండిని నేను వేరొక గిన్నెలోకి తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటున్నానండి. దోశ పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్న తర్వాత మన బ్యాటర్ని ప్యాన్ పైన వేసి పల్చగా స్ప్రెడ్ చేయాలండి దోశలాగా. చూడండి దోశ ఎంత పల్చగా వచ్చిందో, అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదండి. దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, అంటే మనకి పెద్దగా కనిపించదు ఎందుకంటే ఇది కూడా రెడ్ కలర్లో ఉంది కాబట్టి. చూడండి కొద్దిగా షేడ్ తేడా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో మనము టర్న్ చేసుకోవాలి దోశని. రెండవ వైపు కూడా 1 నిమిషం కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెరైటీ ఆఫ్ ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి, దానిలో నీళ్ళేమీ చేర్చకుండా ఒక గరిటె పిండి వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది ఊతప్పం కాబట్టి మరీ పల్చగా స్ప్రెడ్ చేయొద్దండి. దీనిపైన కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా గ్రేట్ చేసిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన టొమాటో, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లుకొని కొంచెము దానిపైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం వేసిన టాపింగ్ ఊతప్పంకి అంటుకొని ఉంటుందండి. దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో కాల్చొద్దండి. మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా కాల్చుకోవాలి. ఇది 1 నిమిషం పాటు రెండవ వైపు కూడా కాలిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక వెరైటీ ఆఫ్ ఊతప్పం చూద్దాము. ఒక గరిటె పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. దీనిలో 1 స్పూను సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, 1 స్పూను సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, 1 స్పూను సన్నగా గ్రేట్ చేసిన క్యారెట్, 1 స్పూను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. పాన్ని గ్రీస్ చేసుకొని మనం కలిపి ఉంచుకున్న మిక్స్ని పాన్ మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలాగా రౌండ్గా తిప్పి స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు, ఎందుకంటే దీనిలో వెజిటబుల్ ముక్కలు ఉన్నాయి కదా, అందుకని ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు లోపల వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా కాల్చుకోవాలి. అంతేనండి, 3 వెరైటీస్ ఆఫ్ దోశలు రెడీ అయిపోయినాయి. ఇవి మనము బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా ఇవ్వచ్చు. అలాగే వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం లంచ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా తినొచ్చు. ఇంకా నైట్ డిన్నర్గా కూడా వీటిని ట్రై చేయొచ్చండి. మొత్తానికి డేలో ఎప్పుడైనా తినగలిగే హెల్తీ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఊతప్పం అండ్ దోశ అండి. ఎప్పుడూ చేసుకునే వైట్ దోశ కాకుండా పిల్లలకి కూడా కొంచెం కలర్ఫుల్గా పింక్గా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.